హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్ ముచ్చట్లు. ఈరోజు మన స్టోర్లో రాగి దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. సో దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే ముందు డేనే అయితే కంప్లీట్ చేస్తాము. సో ఇలా ముందు డేనే మనము రాగులన్నిటిని కూడా నీట్గా వాష్ చేసి ఫిల్టర్ వాటర్లో అయితే సోక్ చేస్తామండి. మన దగ్గర మిల్లెట్స్ అన్నీ కూడా కొంచెం మంచిగా ఎక్కువసేపు నానేటట్టు 24 అవర్స్ అయితే సోక్ చేస్తామండి. సో మార్నింగే స్టోర్కి వచ్చినాక రాగి మొత్తం కూడా నానబెట్టేసామండి. అండ్ నైట్ వచ్చేసి మినప్పప్పు అండ్ బియ్యం వీటిని కూడా నీట్గా వాష్ చేసి ఫిల్టర్ వాటర్తో అయితే ఓవర్ నైట్ అయితే సోక్ చేసేస్తామండి. సో ఇది నెక్స్ట్ డే రోజు ఇంకా స్టోర్కి వచ్చినాక మార్నింగ్ రాగులన్నిటిని నీట్గా మళ్ళీ ఒకసారి వాష్ చేసి ఇలా మనము స్ట్రైనర్లో వేసుకొని వితౌట్ వాటర్ అయితే ఫస్ట్ అన్నీ కూడా రాగులు వేసేసాము. సో ఇవన్నీ కూడా నీట్గా గ్రైండింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసామండి. గ్రైండర్లో అన్నీ వేస్తున్నాక ఇంకా మినపప్పు అండ్ బియ్యం కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫస్ట్ మిల్లెట్స్ అన్నిటినీ కూడా రుబ్బేస్తామండి. తర్వాత మేము బియ్యము ఇంకా మినపప్పుని ఇవి కూడా యాడ్ చేస్తూ అండ్ మధ్యలో వాటర్ని కూడా యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉండేటట్టు అయితే మేమైతే ప్లాన్ చేసుకొని ఇంకా పక్కన నుంచి బియ్యము ఇంకా మినపప్పు కూడా యాడ్ చేసుకుంటూ గ్రైండర్ చుట్టే ఇక్కడే వర్క్ అయితే ఉంటుందండి. ఒక 1 అవర్ పాటు అయితే మనము ఇలా గ్రైండింగ్ దగ్గరే ఉండి మొత్తం గ్రైండింగ్ ప్రాసెస్ అన్నది కూడా మొత్తం దగ్గర ఉండి చూసుకుంటూ అండ్ మధ్యలో వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ అయితే చెక్ చేసుకోవాలండి. మన దగ్గర థిక్ కన్సిస్టెన్సీ ఉండడం వల్ల మనము ఇడ్లీ ఇంకా అలాగే దోశ కూడా వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక 1 అవర్ అయిపోయిన తర్వాత మనకి గ్రైండింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా నెక్స్ట్ గ్రైండర్ని ఇలా టిల్ చేస్తే కనుక మనకి పిండి మొత్తం కూడా మనకు కావాల్సిన కంటైనర్లోకి అయితే తీసేసుకోవచ్చు అండి. మేమైతే ఇలా మొత్తం కూడా గ్రైండర్లో ఉన్న కంటెంట్ అంతా కూడా తీసేసుకొని అప్పుడు వెంటనే ఇంకా ఎండాకాలం కదండి, ఇంకా ఎక్కువ బయట ఉంటే ఫర్మెంట్ అయిపోతుందని ఇంకా వెంటనే ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాము. 1 kg ప్యాక్ అయితే ఆర్డర్ ఇలా సీల్ చేస్తున్నానండి. ప్యాకింగ్ అయిపోగానే పక్కనే మా దగ్గర సీలింగ్ మిషన్ కూడా ఉందండి. సో నెక్స్ట్ అయితే సీలింగ్ చేసేసి ఇంకా ఎక్కడ కూడా లీక్ ప్రూఫ్ అవ్వకుండా మనము నీట్గా సీలింగ్ మిషన్లో అయితే పెట్టేసి సీల్ చేసేస్తామండి. సో ఇలా మనము ఫ్రెష్గా కేజీ అండ్ అలాగే ½ kg 2 ప్యాకెట్స్ని అయితే ప్రిపేర్ చేస్తామండి. చూస్తున్నారు కదా, అండ్ ఇలాగే మనకి చూసారు కదా సీలింగ్ కూడా నీట్గా ఫినిషింగ్గా చేస్తే సో దట్ మనకి ఎక్కడ కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది. ఈ బ్యాటర్స్ అన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ అయితే చేస్తామండి. ఎవరైతే వచ్చిన కస్టమర్స్కి వాళ్ళకి అందజేస్తాము. మీరు కూడా మన దగ్గర దోశ బ్యాటర్ ఆర్డర్ అంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.